Hello guys, welcome back to my YouTube channel. So guys, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీకి సంబంధించి హైబ్రిడ్ ప్రొఫైల్లో ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఈ పొజిషన్ హైబ్రిడ్ ప్రొఫైల్లో ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ఆల్టర్ డోమస్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా హైబ్రిడ్ ప్రొఫైల్లో ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో చాలా రీసెంట్లీ స్టార్ట్ అయిందండి. సో డైరెక్ట్ గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ డాక్యుమెంట్స్ ను రివ్యూ చేయడం వంటి వాటిపై ఈ పొజిషన్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో పొజిషన్ నేమ్ వచ్చేసి ఫైనాన్స్ కేటగిరీకి సంబంధించి ఏఎంఎల్ అండ్ కేవైసీ ఆఫీసర్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్ గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. అండ్ ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు హైబ్రిడ్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఫీజు కూడా ఉండదండి. అండ్ ఆల్సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే రివ్యూ ఆఫ్ డీల్ అగ్రిమెంట్స్ అండ్ కేవైసీ డాక్యుమెంట్స్ ఫర్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బారోవర్స్, follow up for missing KYC information with the client and their vendors or legal representatives, maintenance of KYC information in the client's UBO database and in the electronic document management system. సో మెయిన్లీ కేవైసీ డాక్యుమెంట్స్ ను రివ్యూ చేయాల్సి ఉంటుందండి. కేవైసీ డాక్యుమెంట్స్ లో క్లయింట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్ఫిల్ గా ఉందో లేదో చెక్ చేసి తగిన ఇన్ఫర్మేషన్ ను క్లయింట్స్ నుంచి గ్యాదర్ చేయడము, క్లయింట్స్ యొక్క కేవైసీ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయడము అండ్ సిడిడి ప్రాసెస్ లను హ్యాండిల్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే ఉండాలండి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీలో లా, బిజినెస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. అండ్ అలాగే కేవైసీ, సిడిడి అండ్ ఆల్సో ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఫండ్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ కంపల్సరీ అయితే కాదండి. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే 3 LPA నుంచి 6.2 LPA వరకు ఈ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీ శాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ ను క్లిక్ చేస్తే ఇలా ఫస్ట్లీ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ పొజిషన్ కి అప్లై చేసుకునే ముందు ఈ కంపెనీలో మీరు అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ లింక్ ను క్లిక్ చేసి మీ అకౌంట్ ను క్రియేట్ చేసుకోండి. అండ్ అలాగే మొబైల్లో ఈ అకౌంట్ ను క్రియేట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్లీ డెస్క్టాప్ మోడ్ లో సెట్ చేసుకొని మీ అకౌంట్ ను క్రియేట్ చేసుకోండి. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ తో ఉన్న ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో క్లిక్ చేస్తే ఇలా డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేసి మీ అకౌంట్ ను క్రియేట్ చేసుకోండి. సో వన్స్ మీ అకౌంట్ ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్ లోకి లాగిన్ అయితే ఇలా ఈ పొజిషన్ కి సంబంధించి చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో చాలా సింపుల్ గా మనం ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఎంటైర్ ఈ అప్లికేషన్ ఫామ్ లో స్టార్ మార్క్ తో ఇండికేట్ చేసిన ఆప్షన్స్ ను కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. సో మిగతా ఆప్షన్స్ అయితే మనం స్కిప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ ఈ అప్లికేషన్ ఫామ్ లో మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి నెక్స్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వంటివి ఫిల్ చేసుకోండి.
సో ఈ అప్లికేషన్ ఫామ్ లో స్టార్ మార్క్ తో ఉన్న ఆప్షన్స్ ను కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. సో మిగతా ఆప్షన్స్ అయితే మనం స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.